వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం. సెలవులు పొడిగింపు లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఏపీ రాజకీయాలపై బీజేపీ దృష్టి. సీఎం జగన్ పాలనపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు. కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాగర్జన బహిరంగ సభ. కమ్యూనిస్టులు లేకుండా దేశంలో ఏ సమస్య పరిష్కారం కాలేదన్న కూనంనేని. విశాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని. మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో స్కూళ్ల పునః ప్రారంభాన్ని వాయిదా వేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జూన్ 2వ వారం గడిచినా కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఎండ తీవ్రతకు స్కూళ్లకు వెళ్లే క్రమంలో విద్యార్థులు అనారోగ్యాలు బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఒకంత ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా సెలవులు పొడిగింపుపై మరోసారి ఆలోచించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ అగ్ర నాయకత్వం తీవ్ర స్థాయిలో దృష్టి సారించినట్లు అర్థమవుతోంది. వైసీపీ బీజేపీ నేతల మాటల యుద్ధంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రంగప్రవేశం చేశారు. మోదీ 9 ఏళ్ల పాలనపై విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరయ్యారు. సీఎం జగన్ పాలనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 4 ఏళ్లుగా ఏపీలో పాలన అంతా కుంభకోణాలు, అవినీతిమయమేనని విమర్శించారు. విశాఖ అరాచక శక్తులుగా అడ్డాగా మారిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి 9 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. ఆ అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తోందా? ఆ డబ్బంతా ఎటు వెళ్ళింది అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. దేశంలో 9 కోట్ల మంది పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లను ఇవ్వటం జరిగింది ఉజ్వల పథకం కింద. देश के 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं. 11 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా 6,000 రూపాయలని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. और जगनमोहन जी मोदी जी के ये रुपये को रायतू भरोसा स्कीम का नाम देकर किसानों को देने का काम करते हैं. మోదీ గారు ఇచ్చేటువంటి ఈ డబ్బుని రైతు భరోసా పేరుతో నేనిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారు. मित्रों, मोदी जी ने 10 करोड़ से ज्यादा गरीबों के घर में आजादी के 70 साल के बाद पहली बार शौचालय पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లలో మొదటిసారిగా మరుగుదొడ్డి సదుపాయం మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. देश के हर गरीब के घर में बिजली पहुंचाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है. ప్రతి పేదవాడి ఇంటికి కూడా
విద్యుత్ సదుపాయం ఉండేలా, ప్రతి ఒక్కరికి కరెంటు సదుపాయం ఉండేలా మోదీ గారి ప్రభుత్వం చేసింది. मित्रों, मोदी जी ने देश के 70 करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह 5 किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है. కరోనా వచ్చిన దగ్గర నుంచి 80 కోట్ల మంది ప్రజలకి, పేదలకి ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వటం జరుగుతోంది. जगन बाबू चावल पर भी अपनी फोटो चमकाकर गरीबों को ऐसा संदेश डालते हैं. मैं आंध्र के गरीबों को कहना आया हूं कि गरीबों के लिए चावल नरेंद्र मोदी जी भेज रहे हैं. పేదలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే దానిపైన కూడా తన ఫోటోను వేసుకునేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదని చెప్తున్నాను. పోరాటాలకు ఓనమాలు నేర్పించే కమ్యూనిస్టులని, వారి పోరాటాలు లేకుండా ఈ దేశంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందని అన్నారు. కొత్తగూడెంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరిట జరిగిన భారీ బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షతను వహించినటువంటి కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టుల సత్తా ఏమిటో ఈ బహిరంగ సభ ద్వారా నిరూపితమైందన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 1,00,000 మంది తరలివచ్చి కమ్యూనిస్టు పార్టీ ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. కమ్యూనిస్టుల విమర్శలు కొత్తేమీ కాదని, ఎదనిండా గాయాలతోనే కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని, ఏసీ గదుల్లో కూర్చుని కొందరు కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు లేకుండా ఇప్పటి తెలంగాణ సాధ్యమయ్యేదా అని, అసలు వారి పోరాటమే లేకుంటే 4,500,000 మంది అమరులు బలిదానాలు లేకుండా తెలంగాణ ఉండేదా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం రాకముందే ప్రజల్లో సమానత్వాన్ని కమ్యూనిస్టులు తట్టి లేపారని, ఆ విషయాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని కూనంనేని చెప్పారు. దున్నేవానికే భూమి దక్కాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని రైతు, కార్మిక సంఘాలను కమ్యూనిస్టులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు దళితులు, గిరిజనులు, ఇతరులు అన్న కుల భావం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. 100 ఏళ్లైనా కమ్యూనిస్టులు నవయవ్వనంతో పోరాడుతున్నారన్నారు. కొత్తగూడెం బహిరంగ సభే ఇందుకు సాక్ష్యమన్నారు. ఈ ప్రాంతం నుండి అనేక మంది కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రాణాల త్యాగాలు చేశారని అన్నారు. ఆనాటి సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. భారతదేశంలోను బలమైన కమ్యూనిస్టు ఉద్యమ జిల్లాల్లో ఒక జిల్లాగా వాసికెక్కినటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఎంతటి మహత్తర ఉద్యమాన్ని నిర్మించినటువంటి మన పెద్ద నాయకులందరినీ ఒకసారి స్మరించుకుందాం. ఆ క్రమంలో మన గిరిప్రసాద్ గారు, అదే క్రమంలో రజబలి గారు, అలాగే ఇక్కడ సింగరేణిలో సర్వదేవపట్ల రామనాథన్ గారు, అలాగే విఠలరావు గారు, కొమరయ్యకుండా మనం ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమాన్ని మాట్లాడుకోలేము. శేషగిరిరావు గారి పేరు లేకుండా తెలంగాణ సింగరేణి ఉద్యమాన్ని ప్రస్తావన చేసుకోలేము. శేషగిరిరావు గారు ఆనాడే అమరుడయ్యాడు. కార్మికుల హక్కుల కోసం డబుల్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆయన అమరుడయ్యాడు. అలాగే పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది కాదు. ఇవాళ మీరు చూస్తే ఈ వేదిక పై నుంచి చూస్తుంటే, ఇంత జనాన్ని చూస్తుంటే నాకు నిజంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నాకు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు నాకు తెలియదు, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఈ విధంగా 1,00,000 మందితో చూస్తున్నట్లు మిమ్మల్ని చూస్తే నాకు అంతకంటే సంతోషంగా ఉంది. ఎందువలన ఇవాళ చాలా మంది అవాకులు జవాకులు పేరుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇక పని అయిపోయిందని. పెద్దలారా, విమర్శ చేసే మహానుభావులారా, ఒక్కసారి కొత్తగూడెం గ్రౌండ్కి రండి. మీకు చేతనైతే లెక్క పెట్టుకోండి, తలలు లెక్క పెట్టుకోండి. కమ్యూనిస్ట్ పార్టీని విమర్శలు పెట్టే వాళ్ళందరికీ ఒకటి నేను గుర్తు చేస్తా ఉన్నా. సూర్యుడు ఎన్నో తాపాలు, ఎన్నో శరసాలు, ఎన్నో ఉరికంపాలు, అనేక ఆటుపోటులు, పుట్టుకుతోనే గాయాలు,
ఎదనిండా నెత్తురు గాయాలతో పుట్టిన బిడ్డ ఈ ఎర్ర జెండా బిడ్డ అయినా సరే ఒంటి నిండా రక్తం ప్రవహిస్తున్నా సరే నిలబడింది, కలబడింది, తిరగబడింది. పేదలకు తమ హక్కుల సాధన కోసం తిరుగుబాటును నేర్పింది. ఉక్కు పిడికిని బిగించమని నినదించింది. పేదల గుండెల్లో మాకంటూ ఒక జెండా ఉంది, అదే ఎర్ర జెండా. ఆ గుడ్డే ఎర్ర జెండా అయ్యి ఆ ఎర్ర జెండా ఆధ్వర్యంలోనే ఇవాళ పని హక్కు మనం సాధించుకున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ మనం ఉన్నాం. ఈ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న తెలంగాణనా? ఇప్పుడున్న తెలంగాణ కోసం కష్టపడ్డాం, అందరం కష్టపడ్డాం. ఖమ్మం జిల్లాలో ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పలకరించింది నేను. బీజేపీ గంటగా నిలబడతా ఉన్నది విషయం చెప్పారు. ఒకప్పుడు బీజేపీ అనుకోగా ఉన్నాడు, నేను ఇందులోకి పోలేదు. బీజేపీ గంటగా పోవడం సాగిస్తున్నప్పుడు దేశం మొత్తం విధంగా బీజేపీ అంటే ప్రమాదకర పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక శక్తులు కావాలని కోరుకున్న మాట వాస్తవం. దళిత మంది ప్రకటించారు. దళిత మంది ఎంతమందికి ఇచ్చారు? అందులో ఎంత వస్తా ఉంది? ఇంటికి ఒక కోడి, ఊరికి ఒక ఏకలాగా మీరు ఇచ్చారు తప్ప అంతకుమించి ఆయన ఇచ్చారా? ఊరికి ఒక కోడి ఇచ్చారంటే అది ఇంటికి ఒక ఏక ఇచ్చాడు. అందులో కూడా 10 లక్షలు శాంక్షన్ చేస్తే 2-3 లక్షల పైన రావడం లబ్ధాలకి నేను కావాలంటే పేర్లు కూడా చెప్పగలను. ఇది అవినీతి కదా? మరి దాన్ని సత్తుకుంటారని లేదా చెప్పండి. 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు లబ్ధాలకి. ఎన్ని ఎవరిలో భూములు ఇచ్చారు? దాని సంగతి తెలుసండి. అదేవిధంగా పోడు వ్యవసాయ భూముల పైన ఈ జిల్లాలో కానీ ఎక్కడ కానీ పోడు భూముల పైన పోరాటం సాగించే జీవితానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ లేకుండా ఉండడం సాధ్యం కాదు. అలాంటి పోడు భూముల పైన మేము ఇస్తామని చెప్పారు. ఎన్ని లక్షలు ఇస్తా ఉన్నారు? ఎన్ని లక్షలు ఉన్నాయి? ఏ అసెంట్లు ఎన్ని ప్రకటించారు అంటే 10% కూడా ప్రకటించారు. ఇంకా ఎవరి చేతికి ఇవ్వలే. మరి పోడు భూముల జోలికి ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పోడు భూములను ఖాళీ చేయించి, అడవులను ఖాళీ చేయించి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ప్రయత్నిస్తా ఉన్నారు. కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలోనే దేశాధ్యక్షుడిగా ఆదివాసీ మహిళలు పెట్టారు. దేశాధ్యక్షుడిగా ఆదివాసీ మహిళలు పెట్టారంటే మహిళ ఆదివాసుల ప్రేమ కాదు, ఆమెను అడ్డం పెట్టుకొని ఈ ఫారెస్ట్ భూములు అవుతాం సంపన్నమైన భూ సంపద అవుతాయి కదా, అక్కడికి సమస్య చేయకపోతున్నారు. ఒకవైపు కార్టెల్ సమస్య పరిష్కారం కాలేదు, ప్రతి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు, ఈ హామీలు నెరవేర్చకుండా ఎన్నికల పోరాటంలో విజయం సాధిస్తారు. బీజేపీని వ్యతిరేకించాలంటే మీరు చేసిన సమస్యలు మొత్తం పరిష్కారం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ చేసే ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదన స్వార్థపూర్తిగా పరిస్థితి కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం సాగించే గౌతమ్రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం సాగించే కమ్యూనిస్ట్ పార్టీ. రాజకీయాల్లో విమర్శిస్తారు, సహజం. అది విమర్శ సత్విమర్శగా తీసుకుంటే మీరు బాగుపడతారు, విమర్శ సత్యం తీసుకోకపోతే మీరు నాశనమైపోతారు. చేయగలి భయం లేదు. కానీ మా అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమస్యల పైన, నిర్దిష్టమైన ప్రతిపాదనల పైన నిర్దిష్టమైన విమర్శ చేసే హక్కు మాకుంది. మా హక్కుని కాదాల్సిన శక్తి మీకు అనుకోలేదు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఒకసారి చంద్రబాబు నాయుడుతో ఎన్నికల సమావేశం మాట్లాడుతున్నప్పుడు ఏమడిగితే ఈ సీట్లా అని ఒక ల్యాప్టాప్ తెస్తాడు. ల్యాప్టాప్ తీసి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 48వ వార్డు బాబూజీ నగర్లోని సుమారు 1.07 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె రాజు, వార్డు కార్పొరేటర్ గంకల కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ జీవీఎంసీ నిధులతో డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, అందులో భాగంగా సుమారు 1.10 లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రతి పేదవానికి కూడు గుడ్డ మంచి వైద్యం అందించడమే జగనన్న ప్రథమ కర్తవ్యమని తెలిపారు.
మేడం 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 అన్నా వాటి వెళ్ళి మళ్ళీ ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి దాదాపు 1.7 లక్షల ఖరీదుతో మరి కొత్త యూపీహెచ్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి దాంట్లో మీ అందరూ కూడా భాగమవుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అలాగే ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మన ఎంఏయుడి పరిధిలో అంటే మన సిటీలో విశాఖ సిటీలో ఒక 42 యూపీహెచ్సిస్ని మనం కన్స్ట్రక్ట్ చేయడము వాటిని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక 5 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. తొందరలో అవి కూడా పనులు పూర్తి కాగానే వాటిని కూడా మనం ప్రారంభించుకుంటా ఉన్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి దగ్గర కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతి సిటీ పరిధిలో మరి ఇదే యూపీహెచ్సి తీసుకుంటే దాదాపు 28,000 మంది జనాభాని ఇది క్యాటర్ చేస్తుంది. అలాగే ప్రతి 25 నుంచి 30,000 జనాభాకు మన ముఖ్యమంత్రి గారు యూపీహెచ్సీలని తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి జనాభా అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్నింటినీ కూడా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా క్యాటర్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలాగే ఒకటి మనము అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా ఈ విధంగా ప్రజలకు వైద్య సేవలను చేరువ చేస్తూ ఉన్నాము. మరి ఒకవైపున గ్రామాన కూడా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పరిధిలో అలాగే అక్కడ ఉన్నటువంటి పిహెచ్సీలు కావచ్చు, మండలంలో ఉన్నటువంటి 2 పిహెచ్సీలు కావచ్చు, రీసెంట్గా మనం తీసుకున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అయితే కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని గురించి ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి గారి పాలన అలాగే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది మీకు స్పష్టంగా ఈ అన్ని ఇనిషియేటివ్స్ వల్ల మీకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఎక్కడ కూడా ఒక పేదవాడికి ఏదన్నా ఒక ఆరోగ్య సమస్య అనేది వస్తే ఇక అది జగనన్న ప్రభుత్వము చాలా అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఆ పేదవాడికి అండగా ఉండే విధంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతాము. అలానే మనం తీసుకున్నటువంటి అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా తీసుకుంటే టెరిషరీ కేర్ ఇంకా పైన ఏమన్నా కూడా ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా అన్ని ఇంటర్వెన్షన్స్ అన్ని లెవెల్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్లో ఒక ఆరోగ్య సమస్యకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే అన్ని విధాలుగా కూడా జగనన్న ప్రభుత్వము ప్రజలకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మరి మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏదైతే మనం పెంపు చేసి 3,257 ప్రొసీజర్స్ ఉన్నాయో ఏ విధంగా అండగా ఉంటుందో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఏ సమస్య వచ్చినా కూడా గ్రామ స్థాయి నుంచి అలాగే మనకు పై స్థాయి వరకు కూడా టెరిషరీ కేర్ వరకు కూడా ఎలాంటి సేవలు మనం అందిస్తున్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యూపీహెచ్సీ ఏదైతే మనం ప్రారంభించుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి జనాభాకు ఇంకా మెరుగైన సేవలు అందించి ప్రజల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలియజేసుకుంటూ మరి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇలాంటివి ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఏ యూపీహెచ్సీని కానీ లేదా ఒక ఉన్నటువంటి పిహెచ్సీని బాగు చేద్దామని కానీ డాక్టర్లను వేద్దామని కానీ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేద్దామని కానీ ఆ వాతావరణంలో వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను ఏమైనా ఇద్దామని కానీ ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆలోచన చేయలేదు. మరి ఈరోజు ఎంతగానో మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్ అది 2022 నుంచి మనం 2023 తీసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ కింద 3,400 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం జగనన్న ప్రభుత్వం. అంటే ఒకసారి ఆలోచించండి, మొత్తము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం తీసుకున్నట్టయితే 5 ఏళ్ళకి కలిపి 5,000 కోట్లు కూడా ఖర్చు చేశారో లేదు అలాంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక్క సంవత్సరం నేను చెప్తున్నాను 2020 నుంచి 2023 వరకు తీసుకుంటేనే 3,400 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఆలోచన చేయండి, పేద ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళ ఆరోగ్యం పట్ల మనకి ఎలాంటి చిత్తశుద్ధి, జగనన్న ప్రభుత్వానికి ఏ విధంగా చిత్తశుద్ధి అనేది మీ అందరికీ కూడా అర్థమవుతాం. కాబట్టి ఇలా ఒక మంచి మనసున్న పాలన అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలి. అలాగే మీ అందరూ పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురంలో పాలకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. పాఠశాలల్లో 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఈ జాగృతి యాత్రలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయంలో పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని, వాహన తనిఖీలు
చేపట్టడం జరుగుతూ ఉందని తెలిపారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు తయారీ కూడా నిషేధించడం జరిగిందని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తమ సిబ్బంది దాడులు నిర్వహించి సారాను ధ్వంసం చేయడమే కాక అక్రమ తయారీదారులపై కూడా ప్రత్యేక కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి కారణం ఏంటంటే డ్రంక్ తాగేసి డ్రైవింగ్ చేయడం వల్ల అతను నష్టపోతున్నాడు, వేరే వాడు నష్టపోతున్నాడు. మన జాగ్రత్తగా అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒకటి పెట్టాం. రాత్రి ఓపెన్ డ్రింకింగ్ కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అలా అంతా కలిపి బయట 6 బయట 10 మంది పార్టీలు తీసుకుంటాం కూడా మంచిది కాదు. అలవాటు ఉంది, తీసుకుని ఇంటికి కూర్చోండి తాగి రోడ్డు మీద కూర్చొని తాగినా కూర్చోము, తాగి డ్రైవింగ్ తీసుకుంటాం. యాక్సిడెంట్ స్పాట్లో మనసులో ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు పట్ల అవగాహన కలిగి ఉండాలి, బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి. యువత మాదక ద్రవ్యాల పాడవుతుందని చెప్పేసి ఇవన్నీ కాలేజీ దగ్గర బోటింగ్ పెడతాం. 9, 10 గంటల వరకు మెయిన్ అదే టైం తాగి డ్రైవింగ్ ఇస్తారు. ఆ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా పడుతుంది. తాగి డ్రైవింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఇస్తాం. అది సప్లీ అందుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మన ఎస్పీ మన విక్రాంత్ పాటిల్ గారు కూడా రోడ్డు ప్రమాదం తగ్గాలి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ముదివర్తిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామంలో చర్చిలో పాస్టర్ ఇంటికి పని మీద పిలిచి అత్యాచారానికి యత్నించాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నెల్లూరు టౌన్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి కోవూరు ఎస్ఐ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివాహితను ఇంటిలోకి పిలిచి అత్యాచారం చేయబోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది ఎవరైనా ఫిర్యాదు విషయమై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపైన కూడా తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామానికి చెందిన ఒక వివాహితపై అత్యాచార ప్రయత్నం చేయనట్లు ఆ గ్రామానికి చెందిన కొంత పెద్దలు సదరు కేసును నమోదు కాకుండా రాజీ చేసినట్లుగా మీడియా ద్వారా తెలిసిన విషయంపై ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు ఇందుకూరుపేట మండలం వచ్చి సదరు విషయం విచారించడం జరిగింది. ఈ విచారణలో ఆ వివాహితను విచారించగా ఆమె అదే గ్రామానికి చెందిన ఒక పాస్టర్ తనపై 7/6/23 తేదీన అత్యాచార ప్రయత్నం చేసినట్లుగా, అదేవిధంగా ఆమె రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగనట్లుగా ఆమె మాకు తెలియజేసింది. ఆ మేరకు ఆమె వద్ద నుంచి రిపోర్ట్ తీసుకుని సదరు పాస్టర్ ఐజీఐపై కేసు నమోదు చేయడం జరిగింది. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ కేసులో పోలీసు వారికి ఎవరికైనా కూడా ఎటువంటి సంబంధం ఉన్నా, ఇటువంటి నెగ్లిజెంట్ యాటిట్యూడ్ చూపించిన వారిపై కూడా తమ చర్య కోసం పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. అన్నీ తెలిసింది, నాకు కూడా తెలియదు సార్. చెప్పలేదు సార్. ఆ ఇష్యూ నాకు తెలియదు అసలు. వాళ్ళ మధ్య జరిగిపోయింది అది. నువ్వు ఫిర్యాదు ఎప్పుడు చేసావు? నిన్న ఫిర్యాదు చేసావు. ఎవరికి చేసావు? అక్కడ సొంతకం సార్. ఫిర్యాదు పోలీస్ స్టేషన్ ఎవరికి చేసావు? పోలీస్ స్టేషన్. ఫిర్యాదు ఎప్పుడు చేసావు అంటాను? 7వ తేదీ. 7వ తేదీ ఎవరికి చేసావు? ఏ సార్కి చేసావు? ఇంకో సార్ ఉన్నారు సార్ అక్కడ పోలీస్ స్టేషన్లో. ఏం చెప్పారు సార్? వేరే సార్ ఉన్నారు. అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఏం చెప్పాలో చెప్పు అన్నాడు. సరే నేను గమ్ముగా ఉన్నా. అక్కడ కూడా ప్రెసిడెంట్ కూడా కూర్చో ఉన్నాడు సార్. ఆమె ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని మీరు మాట్లాడుకొని నాకు చెప్పండి అని ఆ సార్ చెప్పారు. ఆమె మెట్టుకొచ్చేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు సార్. మాట్లాడుకుంటా ఉన్నారు కానీ నాడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మాట్లాడుకొని ఇంకా సాయంత్రం వద్దాం, ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడి నుంచి పయ్యానం అయ్యి వెళ్ళిపోయారు. బెదిరించారమ్మా ఈ విషయంలో? ఈ విషయంలో నన్ను ఎవరు బెదిరించారు?
వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన 70 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు దోమ జెడ్పీటీసీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చెప్పు బాబట్ట మీరందరూ ఎప్పుడు కూడా కారు గుర్తు మరవద్దు, కారు గుర్తు మరవద్దు. మనకి ఏదో విషయం కాదు. పాటు మిగతా అందరు వార్డు మెంబర్లు కానీ మిగతా మా సోదరుమణులు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ, మరి మీకు అందరు కూడా తెలిసి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే ఇలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం, మన అనేక గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందజేస్తున్నాం. ఈ తరుణంలో మరి ప్రభుత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి పట్టడం కట్టడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అందరికీ అందిస్తున్నాం. పారదర్శకంగా ఎవరు కూడా రూపాయి లంచం తీసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి పార్టీలో చేరుతున్నారు, మీకు అందరు కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా మరి పాత వాళ్ళు కానీ కొత్త అందరూ కూడా కలిసిమెలిసిగా గ్రామం అభివృద్ధి కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం, సెలవులు పొడిగింపు లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఏపీ రాజకీయాలపై బీజేపీ దృష్టి, సీఎం జగన్ పాలనపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు. కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాగర్జన బహిరంగ సభ, కమ్యూనిస్టులు లేకుండా దేశంలో ఏ సమస్య పరిష్కారం కాలేదన్న కూనంనేని. విశాఖలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి విడుదల రజని, మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.